శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపుడు భగవాన్ బాబావారి పాదపద్మాలకు శతసహస్ర కోటి ప్రాణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. 11:20 అయింది. టుడే వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ సత్సంగ. ఐ విల్ ఫినిష్ ఇన్ 35 to 40 minutes. యథాలాపంగా నేను ఆలోచిస్తుంటే నాకు ఆ స్పీకర్ రాలేదు. లోపల చాలా బాధగా ఉంది, కొంచెం కోపం కూడా వచ్చింది. సరే, ఎందుకు నువ్వు బాధపడతావు? నామస్మరణ ఎలాగో ఉన్నావు కనుక నామస్మరణ సంబంధించి నీకు అద్భుతమైన అంశాన్ని ఇస్తాను. యూ టేకప్ టుడే 364 day మెసేజ్ అనుకున్నారు. నేను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నా జీవితంలో అద్భుతమైన రోజు ఈరోజు. స్వామివారు చెప్పిన సందేశం ఏంటంటే, నామస్మరణే ముక్తికి తరుణోపాయము. ముక్తికి చాలా మార్గాలు ఉన్నాయి. చుట్టూ ఇందాక మీరు చెప్పినట్టు సెంటర్లో కూర్చొని చుట్టూతో మంటలు పెట్టుకుని సాధన చేయటం. ఎందుకు ఆ సాధన? ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారండి? సెంటర్లో కూర్చొని చుట్టూతో మంటలు పెట్టుకుని సాధన చేయమని నేను చెప్పలేదే కదండి. ఎందుకంటే కష్టతరమైన సాధనలో దుష్టి నామం మీద ఉండదు, మంటల మీద ఉంటుంది. ఎక్కడికి వచ్చి పంచకంటుకుంటాం, కాలిపోతాం, దుష్టి అంతా మంటల మీదే ఉంటుంది. కనుక ఈ ముక్తి అంటే వి షుడ్ బి లిబరేషన్. ముక్తి అంటే మోక్షము. మోక్షం అంటే దేహం పోయిన తర్వాత వచ్చే కైలాసం, స్వర్గాలు కాదు. అది ఆల్ టెంపరీ. మనం కోరుకోవాల్సింది భక్తి. ఆ భక్తి మన దగ్గర అంటే మనం ఎప్పుడూ భగవంతుడి దగ్గర ఉంటాం. ఈ లోకాల్లో ఉంటే టెంపరీ, కొన్ని రోజులు అనుభవిస్తూ మళ్ళీ తోసేస్తాడు అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి. మనం ఆ లోకం ఈ లోకం కోరుకోవద్దు, పోయిన తర్వాత వచ్చేది కాదు. మనం జీవించి ఉన్నప్పుడే పొందవలసింది ముక్తి, జీవించి ఉన్నప్పుడే పొందవలసింది మోక్షము. మోక్షము అంటే కోరికలని తగ్గించుకోవడం, మోహక్షయము. ఈజియెస్ట్ డెఫినేషన్. ఏ వేదాల్లో దొరకదు, ఏ ఉపనిషత్తులో దొరకదు. సులభంగా సామాన్యుడికి అర్థమయ్యేందుకు చెప్పిన మార్గం ఏంటంటే, నీ మోహంలో కోరికలు తగ్గించుకో, అదే నీకు ముక్తి. దట్స్ ద లిబరేషన్. ద లిబరేషన్ ఆఫ్ ది సోల్. సినిమాలో చూస్తుంటాం, అన్నమయ్య కానీ రామదాస్ కానీ జ్యోతిబాయి స్వామిలో కలిసిపోతుంది. We go to subject now. ఆల్మోస్ట్ 31 years బ్యాక్ స్వామి ఒక సందర్భంలో చెప్పిన ఈ సందేశం అండి. వదలవలసిన దాన్ని వదిలినంత, తెలియవలసిన దాన్ని తెలిసినంత, చేరవలసిన దాన్ని చేరినంత కలుగు ఆనందమిది అని తెలుపవశమా? మరి ఏం వదలాలి? వదలమన్నారు. ఏం వదలాలి? జగద్భావములనే వదలవలసింది. ఈ జగద్భావములనే తెలియవలసినది. జీవతత్వములనే చేరవలసినది. ఈ బ్రహ్మచరణములనే. ఇంతకన్నను ఆనందం ఏమి కలదు అంటూ స్వామి తన అద్భుతమైన ఒక పద్యంతో సులభంగా మనకి హింట్ ఇచ్చేశారు ఏం చెప్పబోతున్నారు. వదులుకోవాలి, తెలుసుకోవాలి, చేరుకోవాలి. ఇవేమి కష్టతరమైనది కాదు, మనం ఆచరించగలమే. కానీ సాధన కావాలి. మీరు అన్నట్టుగా ప్రేమ స్వరూపులారా, మానవుడు సామాన్యుడు కాడు. మానవుని సామాన్యంగా తీసిపడేశాడు హిరణ్యకశిపుడు. మానవుని చాలా చీప్ చేసేసాడు రావణాసురుడు. అప్పటి నుంచి మనం అంటగట్టుకున్నాం ఆ రోగాలు. వాడెవడో చీప్ అని చెప్తే మనం చీప్ అయిపోతున్నాం. మన చీప్ కాదండి, సామాన్యుడు కాదు. మానవుడికి ఇంకొక పేరు నరహ, నరుడు. నరహ అంటే ఆత్మ అని అర్థం. స్వామి చెప్పింది అంటే నరుడు త్రిమూర్తి స్వరూపుడు. ఒక్క నరుడే మూడు రకాలుగా మూర్తి స్వరూపంగా ఉంటాడు. ఎలా ఉంటాడో ఇంతకుముందు ఒకసారి ఈ మధ్య మనం చర్చించుకున్నాము. మరలా ఒకసారి రిపిటేషన్ రికలెక్ట్ అవుతుంది, అనుమానాలు పోతాయి. 3 రకాల అవస్థల గురించి మనం ఈ మధ్యనే ప్రస్తావన చేసుకున్న సత్సంగం చివరిలో, పరిపూర్ణ అవతారి భగవాన్ సత్యసాయి బాబాలో. ఈ 3 రకాల అవస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్న, సుశిస్తి గురించి స్వామి చాలా డీటెయిల్గా చెప్పారు. మరలా ఇక్కడ ఈ సత్సంగంలో రిపీట్ వస్తుంది. ఈ త్రిమూర్తి స్వరూపుడు అంటే ఏమిటి? ఎక్కడ ఉంటాడు? ఏ పరిస్థితిలో ఉంటాడు? జాగ్రత్త అవస్థ యందు ఒక స్వరూపము. ఇప్పుడంతా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఎవరు నిద్రపోవట్లేదు. మరి స్వప్నావస్థ యందు మరొక స్వరూపము, సుషుప్తి యందు వేరొక స్వరూపము.
ఈ ఒక్క మానవ నరుడే 3 రకాల స్టేజీల్లో ఉంటాం. మనందరం కూడా 3 రకాల యాక్షన్లు చేస్తాం. మన త్రిమూర్త్యాత్మక స్వరూపం. అటువంటి వాడు సామాన్యుడు ఎలా అవుతాడండి, అల్పుడు ఎలా అవుతాడండి? ఎప్పుడు మనం నిందించుకోకూడదు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడికి ఒక పేరు ఏంటంటే మనం చెప్పుకున్నాం, అతని పేరు విశ్వడు. ఇప్పుడు మనం విశ్వలు అందరం. ఇప్పుడు విశ్వస్థితిలో ఉన్నాడికి మనం అందరం కూడా 25 తత్వాలతో కూడి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 52 మంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా ఏమిటి ఆ 25 తత్వాలు? పంచభూతాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు. నేను డెప్త్గా వెళ్తే సబ్జెక్ట్ కాదు, ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ నేరేషన్ ఇయర్. పంచకోశాలు, ఎన్నోసార్లు వచ్చినాయి మాటలు. 4+5 20. మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, అంతఃకరణ చతుష్టయం 4. ఇంకా 25 అంటే జీవతత్వము. ఇప్పుడు మనం 25 తత్వాలతో మన దేహం ఉంది ప్రస్తుతం. ఈ 25 తత్వంలో కట్టుబడిన వాడే విశ్వడు, ఈ జాగత్ స్వరూప. సరే, అయిపోయింది, సత్సంగం అయిపోయింది, మీరు భోజనం చేస్తారు, నేను భోజనం చేస్తాను. నాకైతే నిద్ర పడదు, నాకు రేపు కార్యక్రమం ఉంది. హాయిగా నిద్రలో పోయాడు మధ్యాహ్నం వేసుకుని స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాం. ఆ స్వప్నావస్థలో ఉన్నవాడి పేరు తేజస్సుడు. మనం చెప్పుకున్నాం, మరలా రిపీట్. ఈ స్వప్నావస్థలో 25లో 8 వదిలిపోతాయి, 17 తత్వాలే మిగులుతాయి. పంచేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు 15. మనస్సు, బుద్ధి 17 తత్వాలు ఉంటాయి నిద్రలో పోయినవాడు, స్వప్నంలో ఉన్నవాడికి. ఈ స్వప్నావస్థ ఏందో తను తానే సృష్టించుకోవడం. ఇట్ ఈజ్ ఏ స్టేట్. ఇది ఒక లోకం, మనం క్రియేట్ చేసుకుంటాం స్వప్నం అనే లోకాన్ని. తన సుఖాలని, తన దుఃఖాలని, ఏడుస్తాం, నవ్వుతాం స్వప్నాల్లో, భయపడిపోతాం పాములు కరిసినట్టుగా, ఇవన్నీ డిఫరెంట్ స్వప్నాస్. ఆనందపడిపోతాం, స్వామి పాదనస్మరణ, విభూతిస్తాడు, ఆనందపడిపోతాం. యు ఆల్ క్రియేటెడ్ అవర్ సెల్ఫ్. సృష్టించుకుంటాడు. సంకల్పం మాత్రము తను తాను సృష్టించుకొని స్వప్న లోకాన్ని అనుభవిస్తాం. వీల్ ఎంజాయ్ బ్యూటిఫుల్లీ. ఆ స్టేట్ అయిపోయింది. మంచి నిద్ర వచ్చేసింది, అలసిపోయాడు బాగా. మా పక్కన ఇప్పుడు రైట్ సైడ్ పాపం ఎండ వాన అనక కష్టపడి పనిచేస్తారండి. ఒక మాస్క్ లేదు, ఏం లేదు, హాయిగా పాపం 5 గంటలు చేసుకుంటాడు. చక్కగా మొహం కాకంటే ఇంటికి పోతాడు, తింటాడు, ఎంత హాయిగా పడుకుంటాడంటే దేహం ఎరగడు. నా పక్కన వాడు, నాకు దేహం ఎప్పుడు తెలుస్తుంది. ఆ దేహం ఎరగని స్థితిలో హాయిగా ఈ యొక్క మంచి స్థితిలోకి వెళ్ళిపోయి హాయిగా ప్రసన్నంగా పడుకుంటాడండి. ఏం తెలియదుగా. ఆ స్థితి ప్రాజ్ఞుడు. ఈ ప్రాజ్ఞత్వం ముందు కేవలము 25లో 24 వెళ్ళిపోతే ఒక్క గుణం మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క గుణమే ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను దైవస్వరూపుణ్ణి అన్న ఏకైక భావనతో ఉంటాడు. దానికి తురీయ స్థితి అంటారు, సుప్రీం స్టేట్. తాదాత్మ్యం చెందిపోయాను అంటాడు. ఇప్పుడు మీరు పాట పాడే, ఇందాక గణేష్ ప్రార్థన పాడితే తాదాత్మ్యం చెందావు, మీరు ఘనసాల గారి పాట పాడితే మేము తాదాత్మ్యం చెందిపోయాం. ఏదో లోకానికి వెళ్ళి తీసుకెళ్లారు మమ్మల్ని మీరు. ఇక్కడ పంచకోశాలు పని లేదు, పంచేంద్రియాలు పని లేదు, పంచ ప్రాణాలు ఏం పని లేవు, మనసు అక్కర్లేదు, బుద్ధి లేదు, వేన్ ఆల్ సైలెంట్, వాటికి ఏం పని ఉందో. సచ్చిదానందంలో లీనమై ఉంటాడు స్వామి. మనం పాడుతుంటే స్వామి ఎలా ట్రాన్స్లోకి వెళ్ళి తలకాయ ఊపుతుంటారు, జస్ట్ ఇమాజిన్. ఆ స్థితి అన్నమాట. కనుక మానవుడు సామాన్యుడు కాదు. ఎవరైనా ఎవరైనా తీసేస్తే ఈ మాట చెప్పండి. జగదావస్థ ఎందు విష్ణుడు, స్వప్నావస్థ ఎందు తేజస్సుడు, సుషుప్తి ఎందు ప్రాజ్ఞుడు. మనం మర్చిపోతాం, స్వామి రిపీట్ చేస్తున్నారు. ఈ 3 స్వరూపాలు ఒకే మానవుడు. వీఆర్ ఎంజాయింగ్ 3 రోల్స్. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా రకరకాల రోల్స్ చేస్తుంటాము. ఇంకా చెప్తున్నారు ఈ శాస్త్రాల్లో మానవుడి గురించి ఏం చెప్తున్నారంటే, మానవుడు అంటే తుంగభద్ర అని పిలిచారు. తుంగభద్ర అంటే మనం ఏమనుకుంటాం, ఒక నది అనుకుంటాం. ఈ మానవ జీవిత ప్రవాహమే తుంగభద్ర. భద్ర అంటే మనకు తెలిసిందంటే సేఫ్.
రుద్రం చేస్తే భద్రంగా ఉంటామని చెప్తుంటాను, నేను బాగా చెప్తుంటా. అంటే భద్ర మీన్స్ సేఫ్, భద్రంగా వెళ్ళారా అంటాం. సో భద్ర మీన్స్ బీ సేఫ్ అండ్ బీ సెక్యూర్. ఇక్కడ భద్ర అంటే మనకి శాస్త్రం చెప్పింది కళ్యాణము, మంగళము. తుంగ అంటే అమితమైనది కనుక తుంగభద్ర అనగా లోకానికి కళ్యాణమును, మంగళమును అమితంగా అందించేది. ఇటువంటి జగత్ కళ్యాణానికి అందించడానికి దేహాన్ని వచ్చిన మానవుడు వ్యర్థం చేసుకుంటున్నాడు అన్నాడు స్వామి. పరోపకారార్థమిదం శరీరం. పరోపకార నిమిత్తమై దేహం వచ్చింది కానీ భోగము నిమిత్తమై కాదు అన్నారు. చంద్రమా మానసో జాత చక్షో సూర్య అజాయత అని పురుష సూక్తం చెప్పింది. ఈ మాటని జగత్తులో ప్రతి వ్యక్తికి చక్కగా అర్థమయ్యే విషయం ఇది, మనందరికీ తెలుసు. మనసు చంద్రుడు, కళ్ళు చక్షు, కళ్ళుకి సూర్యుడు. అంటే సూర్యుడి ఇక్కడ నేను సత్సంగంలో చెప్తూ ఎవ్రీ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకు రెండు ఉంటాయండి, స్వరూపము, స్వభావము. నేను సత్సంగంలో చేసి చెప్పాను. స్వరూపం ఉంటుంది, స్వభావం ఉంటుంది. సూర్యభగవానికి స్వరూపం, స్వభావం ఉంది. ఆయన స్వరూపం ఒకటి, స్వభావం ఒకటి. ఆయన ఎండనిస్తాడు, ప్రకాశం ఇస్తాడు. ప్రతి వస్తువుకు రెండు స్వరూపం ఉంటుంది, స్వభావం ఉంటుంది. స్వభావం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ స్వరూప. ఏ రూపంలో ఉన్నాడు కాదు, ఎటువంటి గుణాలతో ఉన్నాడు, ఎటువంటి గుణ సంపత్తి కలిగి ఉన్నాడు చాలా ముఖ్యము. సూర్యుని ప్రకాశం వేడిగాను తీక్షణంగా ఉంటుంది. మరి ఇదే సూర్యప్రకాశం చంద్రునిపై పడినప్పుడు అది చల్లగా ఉంటుంది. సూర్యుని ప్రకాశంపై చంద్రునిపై ఉన్నది అయినప్పటికీ చంద్రప్రకాశంలో ఉన్న చల్లదనానికి సూర్యప్రకాశం తీక్షణ గల వ్యత్యాసం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? చంద్రమా మానసో జాత అంటే ఆత్మ యొక్క తేజస్సు మనసు పైన పడినప్పుడు భోగములలో ప్రవేశిస్తుంది, లోక వాంఛల్లో మిళితమై చల్లబడినట్లుగా గోచరిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మోహం అన్నారు. అంటే లౌకిక విషయాలు మీరు చెప్పారు, ఎక్స్టర్నల్ థింగ్స్, భోగముతో కూడినది. కానీ అదే ఆత్మ ప్రకాశము బుద్ధిపై పడినప్పుడు అది జ్ఞానము చేకూరుతుంది. కనుక జ్ఞాన ప్రకాశుడు సూర్యుడు, భోగవాంఛలే చంద్రుడు. ఈనాడు భోగములకు మూల కారణం మనస్సు యొక్క ప్రభావమే. మన ఏ మనుష్యానం కారణం డిటాచ్మెంట్ కానీ అటాచ్మెంట్ కారణం మనస్సేనండి. వదలాలంటే వదులుతుంది, తగలాలంటే తగిలించుకుంటుంది మనస్సు. కేవలం మైండ్ ఈజ్ ద ఫ్యాక్టర్. కనుక మనస్సు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. ఆ మనస్సు చేతిలో మనం కీలుబొమ్మ అయిపోయాడంటున్నారు స్వామి మానవుడు. ఎప్పుడైతే మన మనస్సు చేతిలో కీలుబొమ్మ అయ్యాడో మానవత్వం బలహీనమవుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి అన్ని మతాలు చెప్పినాయి, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మరి సర్వాంతర్యామి అన్నవాడు మరి అంటే అన్ని చోట్ల ఉండాలి కదా, కంటికి కనిపించాలి కదా. మరి ఎందుకు కనిపించట్లేదు అంటే స్వామి అద్భుతంగా చెప్పారు. ఎందుకు కనిపించట్లేదు అని ఒక విచారం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది ఆధ్యాత్మిక పదం మీమాంస. అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ స్వామి, మనకి అర్థం